డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే బిఎల్ఏసి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో ఆర్ ఎవరైతే రాస్తున్నారో మనకు థియరీ ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో అందులో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ ఏవైతే మనకు నోటిఫికేషన్ సంబంధించి ఉన్నాయో మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను అండ్ మనకు వెబ్సైట్లో కూడా అప్డేట్ చేస్తారు. లేకపోతే కింద లింక్స్ కూడా ఉంటాయి. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ 2 సపరేట్ ప్రాక్టికల్ డేట్స్ మనకు డిఫరెంట్గా ఉంటాయి. సో మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించిన ఫస్ట్ అయితే ఎగ్జామ్ ఉంటుంది మనకు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఆ పీడిఎఫ్లో మీరు మీ యొక్క అడ్మిషన్ నెంబర్ కావచ్చు అవి చూసుకోండి. అండ్ వెళ్ళేటప్పుడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు ఏమేమి తీసుకెళ్ళాలంటే హాల్ టికెట్ తీసుకెళ్ళాలి, ఐడి కార్డ్ కావచ్చు, ఒకటి ఒరిజినల్ ప్రూఫ్ ఐడి కార్డ్ లైక్ ఆధార్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఇవి బేసిక్గా మీరు ఎగ్జామ్ రోజు తీసుకెళ్ళాలి. సో ఇక్కడ మెయిన్గా ఎగ్జామ్ ఎప్పటి నుంచి ఉందంటే మనకు బేసిక్ కంప్యూటర్ స్కిల్ వచ్చేసి ఫ్రమ్ 8th June, అంటే అందరికి ఒకే రోజు ఉండదు. అక్కడ మెయిన్గా మీ స్టడీ సెంటర్ చూసుకోవాలి. సో అక్కడ ఫస్ట్ స్టడీ సెంటర్ చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాచెస్ వైజ్ డివైడ్ చేస్తారు. సో అందరిని ఒకేసారి అకామిడేట్ చేయలేరు కాబట్టి A1, A2, A3 కావచ్చు, B1, B2 కావచ్చు, ఇట్లా బ్యాచెస్ వైజ్ చేస్తారు. ఆ బ్యాచెస్లో కూడా మనకు 3 సెషన్స్ ఉంటాయి. సో ఎగ్జామ్ వచ్చేసి 2 hours అయితే ఉంటుంది. సో పర్ డే 3 సెషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీ స్టడీ సెంటర్ చూసుకోండి. స్టడీ సెంటర్లో ఏ బ్యాచ్, ఆ బ్యాచ్లో మళ్ళీ సెషన్ మార్నింగ్ సెషనా, ఆఫ్టర్నూన్ సెషనా, ఈవినింగ్ సెషనా, సో అట్లా సెషన్స్ చూసుకొని మీరు ఏ రోజు ఉంది మనకు అదైతే చూసుకోండి ప్రాపర్గా. సో 8th June నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు 8th రోజు ఉందా, 9th రోజు ఉందా, 10th, 11th, 12th మీరు ఆ పీడిఎఫ్లో ప్రాపర్గా చూసుకొని ఆ రోజు మాత్రం వెళ్ళడానికి ట్రై చేయాలి. సో నాకు ఆ రోజు కుదరదు అంటే అట్లా వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు మోస్ట్లీ. సో మీరు ఏ రోజు ఉంది, ఏ బ్యాచ్లో ఉంది, ఏ స్టడీ సెంటర్ మీద ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఇది బేసిక్ కంప్యూటర్ స్కిల్స్. అండ్ అప్కమింగ్ వీడియోస్లో మీకు క్వశ్చన్ పేపర్ ఎట్లుంటుంది, సో మీకు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా లైబ్రరీ క్లాసిఫికేషన్లో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది ఆ ప్రాక్టికల్ కొద్దిగా. సో దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో సెకండ్ ప్రాక్టికల్ వచ్చేసి మనకు లైబ్రరీ క్లాసిఫికేషన్ థియరీ అండ్ ప్రాక్టికల్. సో మనకు ఈ సబ్జెక్ట్కి థియరీ ఎగ్జామ్ ఉంటుంది, ప్రాక్టికల్ కూడా ఉంటుంది. సో డేట్ వచ్చేసి మనకు May 22. సో మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ అవ్వగానే వితిన్ 1 weekలో ఇదైతే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి దీన్ని కూడా మనకు టైం డ్యూరేషన్ వచ్చేసి 3 hours ఉంటుంది. సో ఈ ప్రాక్టికల్స్ గురించి కొద్దిగా ప్రాపర్గా మీకు అప్కమింగ్ వీడియోలో చెప్తాను, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత. సో ఇక్కడ ఈ 2 ఎగ్జామ్స్ మనకు ప్రాక్టికల్స్ ఉంటాయి అండ్ ఈ లైబ్రరీ క్లాసిఫికేషన్కి సంబంధించిన థియరీ ఉంటుంది ఓన్లీ ఈ సబ్జెక్ట్కి. సో అవి నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో నెక్స్ట్ ప్రాక్టికల్ క్లాసెస్. సో ఎవరైతే ప్రాక్టికల్ క్లాసెస్ అటెండ్ అవ్వలేరో, సో నేను 2-3 months బ్యాక్ చెప్పాను బిఎల్ఎస్సికి సంబంధించిన 2025 అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకు ప్రాక్టికల్ క్లాసెస్ మీ స్టడీ సెంటర్ కావచ్చు, మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన స్టడీ సెంటర్లో కండక్ట్ చేస్తారు. సో కొంతమంది వెళ్ళలేరు. సో ఎవరైతే ఇప్పటివరకు వెళ్ళలేరో మీకైతే అలౌ చేయరు. సో మీరైతే ఆ పీడిఎఫ్లో చెక్ చేసుకోండి. సపోజ్ అడ్మిషన్ నెంబర్ ఉంటే ఓకే, అడ్మిషన్ నెంబర్ లేకపోతే మీరు అటెండ్ అవ్వనట్టు. సో మీరైతే ఎలిజిబుల్ కాదు. మళ్ళీ మీరు ఎప్పుడు ఎలిజిబుల్ అంటే మీరు నెక్స్ట్ జూనియర్స్, అంటే ఇప్పుడు జూన్ సెషన్లో ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకి సేమ్ టైం ఇదే టైంలో ఫస్ట్ సెమిస్టర్ ప్రాక్టికల్స్ ఉన్నప్పుడు మీరు ఆ బ్యాచ్లో వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో అది మెయిన్ పాయింట్. అండ్ ఎవరైతే థియరీ ఎగ్జామ్స్ అంటే ప్రాక్టికల్ క్లాసెస్ అటెండ్ అయ్యి థియరీ ఎగ్జామ్స్ మాత్రమే ఫీజ్ పేమెంట్ చేసి ఇప్పుడు ప్రాక్టికల్ ఎవరైతే ఫీ పేమెంట్ చేయలేరో మీకు కూడా ఛాన్స్ ఉంటుంది. మీరు ఏం చేయాలంటే యూనివర్సిటీకి వెళ్ళి ఫీజ్ పేమెంట్ చేసుకోవాలి ప్రాక్టికల్ క్లాసెస్కి సంబంధించి ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిన తర్వాత. అప్పుడు మీకు కూడా ఎలిజిబుల్ ఇస్తారు ఎవరికి ప్రాక్టికల్ క్లాసెస్ అటెండ్ అయ్యి ఎగ్జామ్ ఫీజ్ పే చేయని వాళ్ళకు. సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఆబ్సెంట్ అయితే అవ్వకండి. ఆబ్సెంట్ అయితే మళ్ళీ మీరు ఫస్ట్ సెమిస్టర్తో కూర్చోవాలి మళ్ళీ. సో ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సో ఫస్ట్ మీరు ఈ 2 ఎగ్జామ్స్కి సంబంధించిన పీడిఎఫ్స్లో మీకు ఏ రోజు ఉంది, ఏ స్టడీ సెంటర్, ఏ బ్యాచ్ జస్ట్ పక్కన రాసుకొని పెట్టుకోండి. ఆ రోజు మీరు హాల్ టికెట్తో పాటు అవన్నీ బేసిక్ థింగ్ తీసుకొని వెళ్తే మీకు అయిపోతుంది ఎగ్జామ్. సో 3 hours ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇవి పాస్ అయితే మీకు ఓన్లీ థియరీ పాస్ అయ్యి ఇది ఫెయిల్ అయినా ఫెయిల్ అయ్యి 2 పాస్ అవ్వాలి. థియరీ పాస్ అవ్వాలి, ప్రాక్టికల్ కూడా పాస్ అవ్వాలి. సో ఈ లైబ్రరీ క్లాసిఫికేషన్ కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది. సో నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు ఎగ్జామ్ పేపర్ కావచ్చు, సో ఎట్లుంటుంది, ప్రాక్టికల్ క్లాస్ ఎట్లుంటుంది, ఈజీగా ఉంటుందా, లూజ్గా ఉంటుందా, ఏమేమి అడుగుతారు, సో ప్రాక్టికల్ ఎట్లా చేయాలి, సో వీటి గురించి నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో వీటికి సంబంధించిన లింక్స్ కింద ఉంటాయి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్స్ అందులో షేర్ చేస్తా అండ్ వెబ్సైట్లో కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.